వన్ ప్లస్ బ్రాండ్ నుంచి ఒక కొత్త ఫ్లాగ్షిప్ మొబైల్ రాబోతుంది. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఈ వన్ ప్లస్ లాంచ్ అవబోతున్న కొత్త మొబైల్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాదాకు చూడండి. అంతేగా కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఇది మనకు వన్ ప్లస్ నుంచి ఒక మినీ ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ పేరు వచ్చేసి వన్ ప్లస్ 13T. మనకి ప్రజెంట్ వచ్చేసి వన్ ప్లస్ 13 ఉంది, వన్ ప్లస్ 13R ఉంది. ఇప్పుడు మనకి వన్ ప్లస్ నుంచి టీ సిరీస్ అనేది కొత్తగా రాబోతుంది. ఇది వచ్చేసి వన్ ప్లస్ 13T. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ వన్ ప్లస్ 13T సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్ మాత్రం అసలు చాలా బాగుంది. ఇది మనకు సేమ్ ఐఫోన్ 16 ఎలా ఉంటుందో సేమ్ మనకు ఆల్మోస్ట్ అదే డిజైన్తోనే వస్తుంది. ఈ వన్ ప్లస్ 13T బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కానీ మొత్తం మనకు రౌండ్ కార్నర్ ఎడ్జెస్ సిమిలర్గా మనకు ఐఫోన్ 16 ఎలా ఉంటుందో సేమ్ మనకు ఆల్మోస్ట్ అలాంటి డిజైన్ యూజ్ చేసినారు. ఈ వన్ ప్లస్ 13Tలో డిజైన్ మాత్రం మనకి బాగానే ఉంది. చాలా సింపుల్ డిజైన్ ఉంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కూడా చాలా చిన్నగా ఉంది. ఓవరాల్ మనకి డిజైన్ మాత్రం చూడడానికి బాగానే ఉంది ఈ వన్ ప్లస్ 13T. దాంతోపాటు మనకు బ్యాక్ సైడ్ మొత్తం ఫ్రేమ్స్ కూడా మెటల్ ఫ్రేమ్ అనేది యూజ్ చేసినారు. మనకు ఓవరాల్ మనకు బిల్డ్ క్వాలిటీ కూడా మనకు స్ట్రాంగ్ గానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.3 ఇంచెస్ 120Hz 1.5K ఫ్లాట్ ఆమ్లోడ్ డిస్ప్లే వస్తుంది. ఇది మనకు కర్వ్డ్ అయితే కాదు, కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే. దీంట్లో మనకు డిస్ప్లేలో మెయిన్ ఫీచర్ వచ్చేసి డిస్ప్లే అనేది మనకు చాలా చిన్న సైజ్ వస్తుంది. జస్ట్ మనకు 6.3 ఇంచెస్ మాత్రమే వస్తుంది. చాలా మంది మనకు చిన్న సైజ్ మొబైల్స్ కొనాలనుకుంటుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే చూసినారు. దీంట్లో మనకు 1.5K రెజల్యూషన్ కానీ దాంతోపాటు డిస్ప్లే సైజు ఓవరాల్ వచ్చేసి ఒక మంచి కాంపాక్ట్ డిస్ప్లే అనేది యూజ్ చేసినారు ఈ వన్ ప్లస్ 13T 5Gలోన. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50MP సోనీ LYT 700 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకు మ్యాక్సిమం వచ్చేసి మెయిన్ కెమెరా 50MP సోనీ కెమెరానే యూజ్ అవుతుంది. మనకు సెన్సార్ అయితే ఎగ్జాక్ట్ ఇన్ఫో లేదు కానీ మ్యాక్సిమం మనకి ఇదే సెన్సార్తో రావచ్చు. మెయిన్ కెమెరా మాత్రం మనకి బాగానే ఉంటుంది. సెకండ్ కెమెరా వచ్చేసి 50MP టెలిఫోటో లెన్స్ యూజ్ చేసినారు. ఈ టెలిఫోటో లెన్స్ కూడా మనకు చాలా యూజ్ఫుల్ కెమెరా అని చెప్పొచ్చు. మెయిన్గా మీరు ఏదైనా జూమ్ చేసి ఫోటో తీసినా లేదంటే పోర్ట్రేట్లో మంచి ఫొటోస్ రావాలన్నా కూడా ఈ టెలిఫోటో లెన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ దీంట్లో మనకు బ్యాక్ సైడ్ రెండు కెమెరాలు కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్ యూజ్ చేసినారు. మనకి స్నాప్డ్రాగన్ నుంచి లేటెస్ట్ అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఇదే ప్రాసెసరే వన్ ప్లస్ 13లో కూడా యూజ్ చేసినారు. ప్రెజెంట్ మనకి స్నాప్డ్రాగన్ నుంచి మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. మీరు ఒకవేళ గేమ్స్ ఆడాలంటా లేదంటే జనరల్ యూస్కి పర్ఫార్మెన్స్ మాత్రం మనకు చాలా బాగుంటుంది ఈ వన్ ప్లస్ 13Tలోన. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 6000 mAh కానీ లేదంటే 6200 mAh కానీ బ్యాటరీ వస్తుంది. దాంతోపాటు 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ రెండు కూడా మనకు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు IP69 వాటర్ రేటింగ్తో వస్తుంది. ప్రజెంట్ మనకు అన్ని మొబైల్లో కూడా IP69 రేటింగ్ అయితే వస్తున్నాయి. ఇవే మనకు ఈ వన్ ప్లస్ 13T సంబంధించిన కొన్ని లీక్ అయిన ఫీచర్స్. మ్యాక్సిమం మనకు 90% ఇవే ఫీచర్స్తోనే రాబోతుంది. మనకి ఈ మొబైల్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఈ మంత్ ఎండింగ్లో ఫస్ట్ చైనాలో లాంచ్ అవుతుంది. చైనాలో లాంచ్ అయిన తర్వాత మన ఇండియాకి అనేది వస్తుంది. మ్యాక్సిమం మనకి ఏప్రిల్ ఎండింగ్లో కానీ మేలో కానీ మనకి ఈ మొబైల్ అనేది రావచ్చు మన ఇండియాలోన. చూద్దాం మనకి ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది అనేది. ఈ మొబైల్ మనకు ప్రైస్ ఎంత పెడతారంటే 50 నుంచి 55 వేల రూపాయల మధ్యలో పెడతారు. ఎందుకంటే ప్రజెంట్ మనకు వన్ ప్లస్ 13 వచ్చేసి 60,000 రూపాయల పైనే ఉంది. మనకు వన్ ప్లస్ 13R వచ్చేసి 40,000 రూపాయలు ఉంది. మనకి రెండు మొబైల్ మధ్యలో ఉంటుంది ఈ వన్ ప్లస్ 13T ప్రైసింగ్ అనేది. అంటే మనకు ఒక 50 నుంచి 55,000 మధ్యలో రావచ్చు ఈ వన్ ప్లస్ 13T. ఈ ప్రైస్లో వస్తే మాత్రం ఒక మంచి మొబైల్ అవుతుంది. మెయిన్గా మనకు చిన్న సైజ్ ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ వన్ ప్లస్ 13T. ఇంతేగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.